జూబ్లీహిల్స్ బైపోల్ విజయం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విజయమన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పుడు ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. 10 ఏళ్లలో జూబ్లీహిల్స్ ను బీఆర్ఎస్ పట్టించుకోలేదని, మున్సిపల్ మంత్రిగా 10 ఏళ్లు కేటీఆర్ ఏం చేయలేదన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు సెంటిమెంట్ కు కాకుండా అభివృద్ధికి పట్టం కట్టారంటున్న మంత్రి వివేక్ వెంకటస్వామితో మా ప్రతినిధి ఎస్ రాజు ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం జరిగింది. దీనికి సంబంధించి ఇన్ఛార్జి మంత్రిగా వ్యవహరించినటువంటి ప్రస్తుతం మంత్రి వివేక్ వెంకటస్వామి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, మీ యొక్క ఫస్ట్ రియాక్షన్ ఏంటి సార్? ఈ యొక్క గెలుపులో ఎట్లా చూడొచ్చు? ఇది పార్టీ గెలుపు, క్యాండిడేట్ గెలుపు. ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు, మీనాక్షి నటరాజన్ గారు, విశ్వనాథన్ గారు మొదలు మాకు ఇన్ఛార్జ్ చేసిన మంత్రులు పొన్నం గారు, నాగేశ్వర గారు, మేమందరం కూడా ఒక మంచి ఫౌండేషన్ ఇక్కడ ప్రిపేర్ చేసినాం పార్టీ కోసము. మొత్తం నియోజకవర్గంలో తిరిగి అన్ని చోట్ల కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే 22% మైనస్ ఉండనో దాన్ని పాజిటివ్ చేయడం జరిగింది. ఈరోజు 12% విక్టరీ నుంచి అవుతుంది. అందరూ కూడా టైట్ అన్నారు, కానీ మా అంచనా, ఎందుకంటే మేము గ్రౌండ్లో తిరుగుతున్నాము, అన్ని చోట్ల కూడా మినిమం 12% విక్టరీ అనుకున్నాము. దాని ప్రకారంగానే 12% మెజారిటీతో గెలవచ్చు. సార్, నవీన్ యాదవ్ కుటుంబ బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆరోపణలు కూడా చేసింది. అయినప్పటికీ కూడా మీరు ఘన విజయం సాధించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి కంటెంట్ లేదు, ఉట్టినే ఫ్రస్ట్రేషన్లో ఏదో కూడా ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలు నమ్మరు, ఎందుకంటే వారు ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు సత్తాలో ఉన్నప్పుడు నాశనం చేస్తున్నారు. ప్రజలు అదే ఆలోచించుకొని మళ్ళొకసారి టీఆర్ఎస్ పార్టీని ఓడించారు. సో ఇది మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలు ప్రజలు పట్టించుకోలేదు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి విజయం ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీ విజయం, ఇది అభ్యర్థి విజయం, అదేవిధంగా ప్రభుత్వ విజయం అని చెప్పి కూడా మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ శ్రవంత్తో రాజు న్యూస్, హైదరాబాద్ నుండి.